ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలతో దిగుమతి తగ్గడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. హైదరాబాద్ లో డ్రెస్డ్ చికెన్ ధర కిలో 300 రూపాయలకు చేరగా స్కిన్లెస్ చికెన్ ధర 350 రూపాయల వరకు పెరిగింది. వేసవి కాలం ప్రారంభం కావడం, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ కు డిమాండ్ ఒక్కసారిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 315 రూపాయల నుంచి 320 రూపాయలుగా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు గుడ్డు ధరలు మాత్రం భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియా యుద్ధం. గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి భారీగా గుడ్లు ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ నిల్వలన్నీ దేశీయ మార్కెట్కు మళ్లాయి. దీనివల్ల సరఫరా పెరిగి ధరలు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే మరోవైపు గుడ్ల ధరలు పడిపోవడం పట్ల పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు చికెన్ భారం కాగా ధరలు లేక రైతులు నష్టపోతున్న విచిత్ర పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు పెరగడం ఇదే తొలిసారిగా వ్యాపారులు అంటున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మాంస ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పాలి. పెరుగుతున్న ఎండలతో దిగుమతి తగ్గడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. హైదరాబాద్ లో అటు డ్రెస్డ్ చికెన్ ధరకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 329 రూపాయలు ఉంది. అటు స్కిన్లెస్ చికెన్ ధర చూస్తే మాత్రం దాదాపుగా 350కి పైగా కూడా పెరిగిందని కూడా చెప్పాలి. వేసవి కాలం ప్రారంభం కావడం, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూడా చికెన్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్టు కూడా మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర దాదాపుగా 320 రూపాయలకు పైగా ఉందని కూడా చెప్పాలి. ఇవాళ ఆదివారం కావడంతో కూడా వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పాలి. అటు గుడ్డు ధరలు చూస్తే మాత్రం భారీగా తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మార్కెట్ లో నెలకొన్న విభిన్న పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని కూడా మనం చెప్పాలి. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో యుద్ధం, గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి భారీగా గుడ్లు ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ నిల్వలన్నీ దేశీయ మార్కెట్ కు మళ్ళాయి. దీనివల్ల సరఫరా పెరిగి ధరలు కూడా నిపుణులు చెప్తున్నారు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే మరోవైపు గుడ్లు ధరలు పడిపోవడం పట్ల పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పాలి. వినియోగదారులకు చికెన్ భారం కాగా ధరలు లేక రైతులు నష్టపోతున్నటువంటి విచిత్ర పరిస్థితి ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తుంది. ఈ స్థాయికి చికెన్ రేట్ పెరగడం ఇదే తొలిసారనేది కూడా వ్యాపారులు అంటా ఉన్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే మార్కెట్ నిపుణులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆదివారం పూట మాత్రం రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఆదివారాల పూట ఖచ్చితంగా వీటి రేట్లు ఆకాశాలంటే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. గతంలో ఒకసారి మనం చూస్తాము, ఎండాకాలంలో కూడా ఇలాగే ధరలు పెరిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కానీ ఈ సందర్భంలో అంటే ఎండాకాలం మొదటిలోనే ఈ రకంగా రేట్లు పెరగడం మాత్రం తొలిసారి అనేది కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ లో మాత్రం చికెన్ కిలో ధర మాత్రం దాదాపుగా 350కి పైగా పెరిగింది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో మరోపక్క పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం కావచ్చు, మరోపక్క గుడ్లు ఎగుమతి తగ్గడం అనేది కూడా రావడంతో కూడా కొంత పౌల్ట్రీ రైతులు కొంత నష్టపోయే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్పత్తి పెరగడం, దాంతో పాటుగా దిగుమతి తగ్గడంతో కూడా పౌల్ట్రీ రైతులు బాగా నష్టపోయే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎట్ ఏ టైం చికెన్ రేటు పెరగడం కూడా కొంత విభిన్నంగా కనిపిస్తుంది. గుడ్లు రేటు తగ్గడము, ఏదైతే ఎగుమతి తగ్గడము మనం చూస్తే మాత్రం ఒక రకంగా పౌల్ట్రీ రైతులకు నష్టంగానే చెప్పవచ్చు. మరోపక్క చికెన్ రేట్స్ పెరగడం కూడా మనం చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. అటు పక్క కొనుగోలుదారులు ఏదైతే వినియోగదారులు
కి కొంత ఈ రేటు పెరగడం అనేది ఇబ్బందికరమే. మరో పక్క గుడ్ల ఎగుమతి తగ్గడం అనేది కూడా పౌల్ట్రీ రైతులకు నష్టంగా అనేది కూడా మనం చెప్పాలి. ఎటు చూసినా కొంత రైతులకు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు యుద్ధం నేపథ్యంలో కూడా ఏర్పడ్డాయి అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.